పగలు లేక రాత్రి ఉంటదా, పగలు లేక రాత్రి ఉంటదా, రైతన్న లేని భూతల్లి ఉంటదా, భూతల్లి లేని రైతన్న ఉంటడా. ఆ పగలు రాత్రి వేరైతే రోజు గడవదు, ఆ పగలు రాత్రి వేరైతే రోజు గడవదు, భూతల్లికి రైతన్న దూరం అయితే మన పూట గడవదు. ఇక మరి బిడ్డరారా మీ నర్సే తాత చిన్నగా మెల్లగా ఏం చెయ్య మరిగా ఓ సౌటుప్పలాట గజ్వేలాట బోరగిరి రైతన్నలు మొత్తం ఆగం పక్షులు అయ్యారు. భూవ లేదు బుగ్గి లేదు. మరి ఆ పోలీసు వాళ్ళు కూడా షాయద్ ఆగిరో తాగలేదో కానీ వాళ్ళు కూడా ఒకటే మిఠా చూస్తారు. ఆ రైతుల బాధలు పాడువాడ ఏం సకదానం ఉంది, ఆ సకదానం చల్లకుండా ఇక బోరగిరి పిల్లగాడు రాయగిరి పిల్లగాడు రమేష ఓ నీ దండం పెట్టి తెల్లదాకా నిద్రపోలేదు. రాతాత అంటే వచ్చిన ఇగో మరి ఇక కూసురు కదా రైతన్నలు. బువ్వ ఏం తిన్నారో ఏం కదా, మా ఆడబిడ్డల మొక్కలు మొత్తం చిన్న పోయినాయి, వన్య దాపి కూసురు అంతేనా. బువ్వ బుద్ధి ఏం లేదు. కూడుకు వాసిరాట సర్కారు మాకు ఏం న్యాయం చేస్తుంది, ఎట్లా ఏంది ఏం కథ. మరి గతంలో మరి ఏం కథ మాత్రం అందింది వీళ్ళకు, ఇప్పుడు ఏం జరగబోతుంది, వీళ్ళ కడుపులో ఉన్న ఆయాసం ఏంది ఆంబాయం ఏందో ఎల్లగాకిస్తా చూస్తూనే ఉండరు మన తాతా న్యూస్. అసలు ఏమి నడుస్తుంది మరి గతంలో మరి పైన శేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కథ ఏమి నడిచింది, ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డి వచ్చింది, మరి ఈయన వచ్చినప్పుడు మరి మీ కథ ఏమి నడుస్తుంది, ఇంతకు మీ ఆంబాయం ఏంది, ఎందుకని మరి ఇప్పుడు రోడ్ల మీద మరి పోలీసు వాళ్ళు మీరు చేయడానికి పోలీసు వాళ్ళకి వచ్చింది కదా తిప్పలు. రీజనల్ రింగ్ రోడ్డు వేస్తున్నారు, తెలంగాణకు అభివృద్ధి దశలో ఉంది, మంచిగా అని చెప్తా ఉన్నాం. ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో కేసీఆర్ ప్రభుత్వం వేసిర్రి, భారత్ మాల నుంచి తొలగించడం జరిగింది. ప్రభుత్వం రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో భారత్ మాల నుంచి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూడా తొలగించేది, ఈ ఫైల్ పక్క పెట్టేది. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మళ్ళీ సంకలు పెట్టుకొని కాంట్రాక్టర్ వరకు డబ్బులు సంపాదించుకోనికి దక్షిణ భాగం ఎలా అయితే 40 కిలోమీటర్ల అలైన్మెంట్ మార్చారో మేము ఉత్తర భాగం కూడా చౌటుప్పల్ కానీ గజ్వేల్ కానీ ఈ రాయగిరి కానీ భువనగిరి కానీ 28 కిలోమీటర్లు ఉంది. ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ఈ టౌన్లు హెచ్ఎండీలకి వెళ్ళిపోతుంది, మున్సిపాలిటీకి వెళ్ళిపోతుంది. ఇందులోకి వెళ్ళిపోవడం విరుద్ధం అని చెప్పేసి మేము అడగడం జరుగుతూ ఉంది. ఒక ఆర్ఐన కాంచెల్లి ఆర్డీఓని కలెక్టర్ని ఎవరిని అడిగినా దొరకట్లేదు. ఎవరికి వినతి పత్రాలు ఇచ్చాము, 350 వినతి పత్రాలు ఇచ్చాము. ఇప్పటికీ అంబేద్కర్ బొమ్మకి ఇచ్చినాం, గాంధీకి ఇచ్చినాం, గాడికి కూడా ఇచ్చినాం. అంటే అంతమంది కూడా ఎవరు పని చేయట్లేదు కనుక రోడ్ ఎక్కినాం, తిండి తినకుండా ఉన్నాం, మా ప్రాణాలైనా ఇస్తామని చెప్తున్నాం. RRRకు భూమి అని ఎగేసి చెప్పడం జరుగుతూ ఉంది. మేము వచ్చే 100 మంది అయితే వాళ్ళ నుంచి పర్మిషన్ పెట్టుకుంటే పోలీసు వాళ్ళు 500 మంది ఉన్నారు. ఎందుకయ్యా అంటే ఒక మాట చెప్పనా, సరే ఇప్పుడు గతం తాడుకు పట్టలేదు, తగులుకు పట్టలేదు, గుంజకేందుకమ్మ గుంజులాట అనేది పక్కకు పెడదాం. గతంలో మీకు ఇక్కడ ఉన్న నాయకులు ఏమని హామీ ఇచ్చిర్రు మీ RRR బాధితులకు, ఇప్పుడు ఏం చేస్తుర్రు? RRR బాధితులకు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రాయగిరి ప్రాంతం ఉన్నటువంటి మన మిత్రులు భూ పోరాట సమితి నుంచి 14 మంది జైలుకు పోయారు. జైలుకు పోతే వాళ్ళ దగ్గరకు వచ్చి అయ్యా నేనున్నాను, అరే 4 కిలోమీటర్ కాదు, 40 కాదు, 50 కాదు, 60 కిలోమీటర్ పోద్దు, ఒక్క గుంట కూడా పోవద్దు, రాయగిరి ప్రజలు ఎప్పుడు ఇబ్బంది కావద్దు, మీరు ఏం కాకండి, మీకు చింత చేయకండి, ఉండండి అని ఎంపీ ఉన్నప్పుడు అన్నాడు. అయ్యా మళ్ళాగా ఓట్లు వేసుకుంటూ గెలిచిండు, అయిపోయి ఇంట్లో పోయినాడు కదా. మళ్ళీ మా ప్రజలే పోయి మళ్ళీ సార్ ఏం సంగతి, అరే మళ్ళీ ఎందుకు వచ్చిర్రా బాబు మీరు రాయగిరి వాళ్ళు గజ్వేలు గుంట కూడా పోదని చెప్పిన కదా. ఇప్పుడే అధికారులు పోయి మనోళ్ళు పోయి ఇట్లా సర్వేకి పోయి అట్లా వచ్చేసరి రేపు పొద్దున అన్నాడు. నా కాడ ఒక్క సెకండ్ వింటా అంటే నేను వీడియో కూడా చూపిస్తాను నీకు.
ఆయన అన్నాడు. కుమ్మం అనిల్ రెడ్డి గారు అన్నారు. మన మల్లమ్మది పోతుంది 20 గుంటలు, మన నర్సింహది పోతుంది అద్దెగ్రహం, మన మషేది పోతుంది. ఆయన ఎట్ట బతారా? ఎక్కడ రాజ్యం ఇది? ఏం కథ? మన ఎంపీ ఎలక్షన్ ఉన్నాయి, చామల కిరణ్ గెలిపించినాం అనుకో బిడ్డ మొత్తం మార్చేస్తాను. ప్రియాంక గాంధీ గారు వాళ్ళ పెద్ద మనిషి ఉంది, ఒక అధ్యక్షురాలు. ఆమె వచ్చి మైకులో చెప్పింది, అయ్యా ఆర్ఆర్ కా బడే 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 సమస్య రాయగిరిసే భువనగిరి ప్రజలకు ఉంది అని చెప్పింది. ఆమె ఉన్నది, ఆమెకు కూడా గౌరవం ఇవ్వలే. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మా ప్రాణాలు ఇస్తామని చెప్తున్నాం, మా ప్రాణాలు అందరు తీసుకున్నదో RRR తీసుకున్నాం. దక్షిణ భాగం అయితే ఏ విధంగా 40 కిలోమీటర్లు తీసుకున్నావో ఉత్తర భాగం ఆ విధంగా తీసుకుంటాం. నువ్వు ఫార్మా కంపెనీలకు అమ్ముడు పోయి రైతులకు అన్యాయం చేస్తున్నావు మా ప్రధాన డిమాండ్. సరే ఇప్పుడు ఓపిగా ఇసుంట్రా. ఇప్పుడు రాంగా పోగా RRR బాధితులు ఈ రకంగా రోడ్ల మీద మరి బల పోస్తుర్రు. ఎట్లయితే ఇప్పుడు ఈ RRR బాధితులకు న్యాయం జరుగుతుంది? నువ్వేం చెప్పబోతావు? మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది ఒకటి మూటకొండూరు వయా మూటకొండూరు నుంచి అలైన్మెంట్ మార్చమని చెప్తున్నాము. వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల మధ్య మార్గంగా రాయగిరి గజ్వేల్ వంటి ప్రాంతాలను అన్యాక్రాంతం చేస్తూ అలైన్మెంట్ను అక్రమ అలైన్మెంట్ గీసి వేలాది మంది పేద రైతుల భూములకెళ్ళి అలైన్మెంట్ గుంజుకొని పచ్చడి పొలాలకెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా 300 ఫీట్లు 200 ఫీట్లు అనుకుని 1000 ఎకరాలు గుంజుకుంటున్నారు. ఆ పచ్చడి పొలాల రైతుల యొక్క ఉసురు తగ్గుతుందని చెప్పేసి మేము ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే రోడ్లు వేసే విషయంలో ఏంటంటే పడవడ భూములు కానీ అసైన్మెంట్ భూములు కానీ సాగుకు యోగ్యం కానీ భూములలో వేయాలి. కానీ ఇదెక్కడ ఈ నేషనల్ హైవే వాళ్ళు కళ్ళు ఉండి మాట్లాడుతున్నారు, కళ్ళు ఉండి సర్వే చేస్తున్నారు, అర్థమైతే లేదు. వాళ్ళు పచ్చడి పొలాలు 3 పంటలు పండే పొలాలు ఆ మధ్యలో మనకు ఇప్పుడే కాలువలు తెలంగాణ వచ్చిన సంతోషంతో కాలువలు నీటి సౌకర్యం వెళ్ళిందని చెప్పేసి రైతులు మంచి పంటలు పండిస్తుంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకటే RRR అని చెప్పేసి రైతుల గుండెల్లో నిద్రపోకుండా చేస్తుండు. అసలు రైతులు వ్యవసాయం చేయకుండా రోడ్ల మీదకి వచ్చిన దాపురానికి ఒక ముఖ్యమంత్రి కారణం అని చెప్పేసి చెప్తున్నాం. సరే, ఇక మరి ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, కొంతమంది మరి మనవరాలు ఉన్నారు. దయసుడు రాపిల్లగా 50 పోయింది భూమి. ఒక ఎకరం 32 గుంటలు, నాకు ఉందే 2 ఎకరాలు. మొత్తం కూలిపోతున్నా. నాకు ఉందే 2 ఎకరాలు. 2 ఎకరాల్లో ఒక ఎకరం 32 గుంటలు అంటే 24 గుంటలు పోతుంది. ఎకరం 20 గుంటలు పోతుంది, 10 గుంటలు మిగులుతుంది నాకు. మరి ఎట్లా సరే, ఈ సమక్షం కూడా మేము 2 సంవత్సరాల గత 4 సంవత్సరాల నుంచి మొత్తం హైదరాబాద్ అనక ఢిల్లీ అనక అన్ని ప్రాంతాల నుంచి తిరుగుతూ ఉన్నాము. గత కాలంలో 2016-17లో రాజశేఖర రెడ్డి చేసిన RRR ఎలా ఉందంటే మా గజ్వేల్ బాగాన మాకు 45 కిలోమీటర్ల నుంచి చేసిండు. రాజశేఖర రెడ్డి అందరిలో ఆయన కూలిపోయిండు. తర్వాత మన కేసీఆర్ వచ్చి 3 సర్వే చేయించాడు. అడ్రస్పేట తిగుళ్ళ మధ్యలో ఒక సర్వే అయింది. రెండోది అడ్రస్పేట ఊళ్ళకి ఒక సర్వే అయింది. రెండోది నరసనపేట ఊరు తట్టుకొని ఎర్రవల్లి మధ్యల కాడ నుంచి ఒక సర్వే ఉంది. ఆయన ప్రాభానికి ఆవుల సెట్ ఓపెన్ చేసిండు కేసీఆర్. ఆవుల సెట్ వేసి ఆ ఎర్రవల్లి ప్రజలు ఏమన్నాడు, సార్ మేము అంతా కూలిపోయినాము, ఇక్కడ 30-40 కోట్లు పెట్టిన ఎర్రవల్లికి ఒక్కదానికే మేము అంతా కూలిపోయినాము, ఆ భూమిని అనేది తిరగడం తాగానే తెంగుతున్నాం. కానీ ఈ RRR కూడా మాకు వెంటనే ఉందని చెప్పారు అక్కడ ఎర్రవల్లి ప్రజలు గ్రామస్తులు. చెప్పంగానే ఏమంటే అప్పుడే ఆయన సార్ వెంటనే ఢిల్లీకి వెళ్ళిండు. ఢిల్లీకి వెళ్ళి ఈ RRR అనేది మాకు పెట్టిండు. ఈ ద్వారా మనలో ఉన్న రైతులు ఒక్కరు కూడా ఎక్కువ ఉన్న రైతులు గారు, అంతా ఎకరము 2 ఎకరాలు 2 ఎకరాలన్నర అంతా సన్నగారు రైతులే ఉన్నారు అందులో. సరే అండ్ సన్నగారు రైతులే ఉన్నారు అందులో. మేము ఏం చేసాము, ఉగాది పండుగ నాడే కోమటెంకరెడ్డి దగ్గరికి పోయినాం. పోతే ఏమన్నాడు కోమటెంకరెడ్డి, కేసీఆర్ సార్థం కోసం వేసుకుండి రోడ్డు, నేను ఎంపీ ఎలక్షన్ అయిపోగానే 60 కిలోమీటర్లు మారుతాను కూడా చెప్పిండు. సరే అని వచ్చినాం. ఎంపీ ఎలక్షన్ అయిపోయింది, అన్ని తిరిగినాం. మళ్ళీ మొదట 2 నెలల గతం కిందనే పోయినాం. పోతే ఏమంటుండు, ఇక రోడ్డు మారది, ఏం మారది, ఇక మారదు ఏం లేదు, కారెక్తనే కూడా పోతున్నాడు. నా చేతిలో ఏం లేదు, అంతా అయిపోయిందని కలెక్టర్ తెస్తుండు. ఆర్డీఓ ఆఫీస్కి తిరుగుతూ ఉన్నాము. ఆర్డీఓ కూడా ఒక 20 మంది, 20 మంది ఒప్పుకోలేదు, అందరూ ఒప్పుకో. ఆ డోన్ కెమెరా ఉంటుంది, మాకేం తెలియదు, మేము చదువుకోలేదు. ఆ డోన్ కెమెరా మీద వస్తారు, తీసుకుంటారు, నైట్ వస్తారు, పగలు వస్తారు. ఎవడు ఎక్కడ మేము ఉన్నాం కదా, ఎక్కడో పనికి పోతాము, వస్తారు, వచ్చి పక్క పంట ఉన్నానుకో, అయ్యా బాగుపడాలని భూమి ఎంత పోతుంది ఏమేమి అంటే అన్న ఆయన భూమిలో 2 ఎకరాలు పోతుంది, అందులో బోర్ ఉంది, ఓ చెట్టు ఉంది, ఓ గుట్టు ఉంది, అది ఉంది అని చెప్తుండు. పక్క పంటలను ఎంక్వైరీ చేసుకొని వచ్చి సర్వే చేసుకుందరు. అదే సర్వే వాళ్ళు మోగా మీరు రండి, గ్రామ సభ పెట్టండి, మీ పోలీస్ అవుతారండి, ఎంఆర్ఓ రారి, ఆర్ఎస్ఆర్ రారి, కలెక్టర్ రాని, ఆర్డీఓ రాని, వచ్చి పబ్లిక్ను కూకుండా పెట్టి వాళ్ళని ఒప్పందం పత్రం చేసి నువ్వు పోసుకోరాడు.
ఏ ఊరమ్మా? ఈ ఊరే ఉన్న భూమి అంతా మాది పోతుంది. ఇంకేముంది రాగిరి మాది. రాగిరే కలెక్టర్ ఆఫీస్ కాడికి వస్తే కలెక్టర్ దొంగ కలెక్టర్ ఆఫీస్ కాడ లోపల రాణిస్తారు. ఈ పోలీసు వాళ్ళు ఆడలు ఎవరు లోపలికి రాణిస్తారు. మొత్తం నూకపోతే డిసిఎం ఎక్కించుకొని పోతాం. ఎటువాడి మా భూములు మాకు కావాలి. ఎటువాడి భూమి అయితే ఇవ్వం. సచ్చితానికైనా సిద్ధమే కానీ భూమి మాత్రమే ఇవ్వము. సాగుకైనా సిద్ధమే ఇవ్వము. దేనికైనా సిద్ధమే. రాగిరి మాది. మీకు వ్యాపారం ఉందమ్మా? భూజ వ్యాపారం పోతుంది, వ్యాపారం ఉంది. ఎక్కడున్నారు ఉంది మాకు ఇద్దరు అన్నదమ్ములు. ఇవరకు హైటెక్స్ వైర్లు పోయినాయి, బైపాస్ రోడ్ పోయింది, కాలు వచ్చింది. ఉన్నదే గది అది చేసుకొని బతుకుదామన్నా గానీ అది కూడా తీసుకొని పోతుంది. 3 ఏళ్ల నుంచి ధర్నాలు చేస్తూనే ఉన్నాం. మా పిల్లలు పెళ్లిళ్ళ కుర్రు ఉన్న భూమి పోతే మాకు పిల్లలు ఇస్తాను కూడా ఎవరు ముందుకు వస్తలేరు. ఆడపిల్లల పెళ్లి చేసినాం, వాళ్ళకి ప్లాట్ రాసి ఇచ్చినాం. ఇప్పుడు ఏమి ఇవ్వాలి? మేము సావడమే ఉంది, సావడమే ఉంది. ఏం లేదు. ఇటు వచ్చిన ప్రభుత్వము సావడానికే ఉంది. మందలో కూడా మరి ఎందుకు రోడ్డు మీద కూర్చున్నావు? ఎందుకు? భూమి పోతుంది, 6 ఎకరాల భూమి పోతుంది, మధ్యాహ్నకెళ్ళే పోతుంది. అయ్యో, కాళ్ళు 6 మిగులుతున్నాయి, ఎకరాలు పోతుందా? కాళ్ళు మిగులుతున్నాయి, తలకాయ మిగులుతుంది, కడుపులోకి వెళ్ళి పోతుంది. ఇప్పుడు 3 ఏళ్ల సంది ఇదే ధర్నా చేస్తున్నాం. మా పిల్లలు పెళ్లికి ఎదిగారు. భూమి లేని పిల్లని ఎవరిస్తారు? భూమి లేని పిల్లని ఇస్తారా? మాకు భూమి లేని పిల్లలు ఇయ్యారు. పిల్లని చేసుకుందామంటే భూమి ఇస్తామంటే భూమి లేదు. ఉన్న భూమి 3 ఏళ్ల సంది ఇదే తిరుగుతున్నాం. మేము లేని చూస్తారు వస్తారు, జాండాలు పెడుతురు. మేము లేని చూస్తారు వస్తారు పెడుతురు. రాగపోగా ఇంటున్నారులో తెలంగాణ సమాజము. ఇక మరి త్రిపురారు బాధితులకు పాపం పిల్లనిచ్చే యాలగు లేదట. ఏముందమ్మా నీది ఉన్న కాడికి అల్లనే పోతుంది. అంతేనా? ఇక ఈ కథ నడుస్తుందట. చెప్పే పెద్ద మనిషి మరి ఎట్లనే మీ కష్టం ఎట్టదేలా? 3 బిడ్డలు, 1 కొడుకు. నా 3 సార్లు ఆపరేషన్ అయింది, గుండె ఆపరేషన్. నా ఉన్న ఎకరం పోతుంది. నేను జాగియా నేను 3 నేను ఎట్లా బతకాలి? నా 1 కొడుకు మళ్ళా నా 3 సార్లు ఆపరేషన్ అయింది. నేనేం పని చేయా? నేను భూమి ఇయ్యా. నాకు సరి అయిన న్యాయం చేస్తే 3 కోట్ల ఇల్లు ఉన్నది. ఇలా నీ త్రిపులార్ అవసరమా? 28 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు వేసుకోరా. 50 కిలోమీటర్లు వేసుకోరా దూరం కోమర్రెడ్డి దగ్గర పోతే అలాట్మెంట్ మారుస్తాడు. ఉగాది రోజు పోయినాము. నేనేం చేయాలి? ఉన్న ఎకరం భూమి నా ఆధార్ నంబర్ కొట్టు. నా ఎకరం భూమి మొత్తం పోతుంది సార్. నాకు 3 బిడ్డలు, 1 కొడుకు. నాకు ఏమి లేదు. ఇక నాకు ఆధారం నేను ఎట్లా బతకాలి? నేనేం కష్టం చేయాలి? 3 సార్లు గుండె ఆపరేషన్ అయింది. నాది ఎట్లా? మీరే నాకు ఏం సమాధానం చెప్తారు? నేను ఎట్లా చేయాలి? నాకేం చేయాలి? ఇవాళ అమ్ముకుంటే నాకు 3 కోట్లు వస్తుంది. నాకు 3 కోట్లు 3 మనిషి 50 లక్షలు పెట్టి చేస్తా అనుకున్నా. ఇంకేం చేయాలి? ఇటు పోవాలి, మందు డబ్బా తాగుతా. నేనేం బతక సార్? సుక్క సుక్క సేపట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతము చేసి ఈ లోకము కడుపు నింపే అన్నదాత బతుకు ఈ రకంగా భూమి లేనిది బుట్టలేంది. ఇలా మేము ఏం చేసుకొని బతకాలి? ఎట్లా బతకాలి? ఇలా మా బతుకు ప్రశ్నార్థకం అయింది. సర్కారు ఎందుకు కన్ను పెడతలేదు? ఎందుకు మా మీద గుండె కరిగించి మా మీద కరుణ చూపుతలేదు? ఇవాళ 100 కాదు 1000 మంది త్రిపులారు బాధితులు రోడ్ల మీదకి వచ్చి ఇవాళ తిండి తిప్పలు లేకుండా కుటుంబానికి ఎడవాసి, కుటుంబ సభ్యులకు ఎడవాసి ఇవాళ అన్నవో రామచంద్ర అని ఆగంపచ్చులై ఇవాళ భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందర రోడ్ల ముందర ఇవాళ వాళ్ళ బాధ వర్ణనాతీతము. అసలు ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి? ఇలా ఒక్కొక్కరి గుండెలో పుట్టడు దుఃఖం ఇవాళ రగిలిపోతుంది, మరిగిపోతుంది. మరి ఇలా బాధ తీర్చే నాదుడే లేడా? జర ఇప్పటికైనా ఏ రకంగా అయితే ఈ త్రిపులారు బాధితులకు మరి అవేమిచ్చిరో హామీ ఇచ్చిరో, రైతన్నల పొట్టలో పెట్టుకొని కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్న నాయకులు ఎక్కడ పోయిర్రు? ఎట్లా చేస్తారు సార్? 3 బిడ్డలు, త్రిపులారు బాధితులకు న్యాయం జరగాలి. గతంలో ఏం మాట్లాడిరో వాళ్లకు మరి సంపూర్ణమైన న్యాయం చేయాలని కోరుకుంటున్నా. మరి పెద్ద మనుషులు కూడా వచ్చారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ అన్న, మరి క్యామ మల్లేష్ అన్న కూడా వచ్చారు. కొని పాడైపోను ఆయనలో నువ్వే చేసేవాట శేఖరేనే చేసిందట అని మొత్తం డప్పు కొడుతురు. అసలు ఇది నిజమా కాదా అనేది కూడా ఇలా తెలంగాణ సమాజం ఇలా ఆలోచన చేయాల్సిన మరి ఇలా పరిస్థితి వచ్చింది. చెప్పే పెద్ద మనిషి శేఖర్ అన్న చేసిండు దీనికి ముప్పు అని అనుకోవచ్చు. నిజమేనా అది? నాకు అసలు త్రిపులారు అందరు చెప్పాడు.
పవన్ కానీ అబద్ధం అని అందరు కాన్సెప్ట్ అందరూ తెలుసు. నేను ఆ రోజు చెప్పిన నిజంగా నాకు తెలియదమ్మా, నాకు తెలియదు త్రిబుల్ ఆర్ ఇట్లా వచ్చిన విషయం నాకు తెలియదు. నా మీద ఒకసారి పోతే టెంపుల్ పోతే నా మీద ఎగబడితే ఎందుకు వాళ్ళు నా మీద ఎందుకు వస్తుందో తెలియదు. త్రిబుల్ ఆర్ ఇష్యూ మా రాయనూరుకి పోతున్నారు అట్లా నాకు తెలియదు. అంతమంది కట్ట అట్లా పోయింది. మళ్ళీ ఎప్పుడు చేంజ్ అని తెలియదు. నాకు తెలియకుండా అయిపోయిందమ్మా. నా మాట నమ్ముడి చేంజ్ చేయిస్తా అని చెప్పి అప్పుడే మున్సిపల్ చేంజ్ చేయించినాం, అక్కడ గవర్నమెంట్ పంపించి సిఎస్తో కూడా పంపించాం అలైన్మెంట్ చేంజ్ చేయాలని. కానీ అదే టైంలో ఇక్కడున్న అప్పుడు ఎలక్షన్ టైంలో మీరు చేంజ్ చేస్తాం కావాలని ఎమ్మెల్యే గారు కావాలని మీ భూములు పోవడానికి ఇట పోయింది కావాలని ఇక్కడ చేసిండు ఆయన చేసిన అలైన్మెంట్ నేనే ఒకటే చెప్పి నిజమే అనుకురు. నేనే చెప్పి వాళ్ళకు వద్దు నేను 100% చేంజ్ చేపిస్తామ్మా నాకు తెలియదమ్మా అని చెప్తే కూడా ఇన్న కూడా శేఖర్ రెడ్డి చేయించిండు. శేఖర్ రెడ్డి చెప్పి అబద్ధాలు ఆడాడు. నేను అబద్ధాలు అసలు నార్మల్గా అందరూ తెలుసు మా కాన్షియస్లో శేఖర్ రెడ్డి అబద్ధం నిజమే ఆడుతాను. కానీ వాళ్ళు నిజమే అనుకురు. నిజమే నిజంగా అనుకుని ఆయన పక్షాన ఉన్నారు. నాకు 14 గ్రామాలు మొత్తం మునిగాళ్ళు అందరూ ఆయనకైతే మొత్తం చేంజ్ చేస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. మొత్తం ఓట్లు వేయించుకున్నాడు. పోనీ ఓట్లు వేసారు అయిపోయింది అనుకున్నాం ప్రజలు. కానీ మళ్ళీ త్రిబుల్ ఆర్ చేంజ్ చేయిస్తా అని ఇప్పటికి చేంజ్ ఏం చేయలేదు. అదే వెంకరెడ్డి వచ్చిండు ఇప్పుడున్న మంత్రి నేను చేంజ్ చేయిస్తా ఆయన చెప్పిండు. ఇప్పుడు ఎంపీ వాళ్ళెవరు మంత్రి వాళ్ళెవరు ఎమ్మెల్యే వాళ్ళెవరు గవర్నమెంట్ వాళ్ళెవరు ఎందుకు అలైన్మెంట్ చేంజ్ చేయరు. మా మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేసినాక ఇప్పుడు చేశారు. ఇంకోటి ఏంటంటే అప్పుడు ఓఆర్ అనేది త్రిబుల్ ఆర్కి 28 కిలోమీటర్స్ ఉండేది టోటల్గా. అక్కడనేమో దక్షిణ భాగం మొత్తం చేంజ్ అయ్యింది 40 కిలోమీటర్స్ అయింది 40 కిలోమీటర్స్. అక్కడైతే డిమాండ్ లేదు. ఇది బర్నింగ్ టాపిక్. ఇక్కడ ఎందుకు చేంజ్ అవుతలేదు. అక్కడ చేంజ్ అయింది అలైన్మెంట్. ఎంత అన్యాయం అంటే అక్కడనో వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు చేంజ్ చేసుకురు. ఇక్కడ ఈ రైతుల కోసం ఇక్కడ నాయకులు గెలిచిన నాయకులేమో సపరేట్ కూర్చురు. అరే ఇది కొత్త పంచాయతీ చేంజ్ చేయాల్సింది ఇక్కడ అక్కడే చేసారు. ఇప్పుడు వీళ్ళు అడిగితే దొరకలేడు. గడ్డనెక్కేమో అటే ఓట్లు వేయించుకున్నావు ఎమ్మెల్యే అయినా ఆయన మంత్రి అయ్యిండు. ఎటువైలు అంతా అంటే దొరకలేరు. మా మాట చెప్పారు అంతా నిజంగా ఓన్లీ త్రిబుల్ ఆర్ రైతులైతే వాళ్ళ చుట్టాలు కూడా చెప్పుకోరు గవర్నమెంట్ చేంజ్ అయితే ఈ ఎమ్మెల్యే గెలిస్తే మా భూములు మాకు ఉంటాయి అని అందరు పాపం కష్టపడానికి ఓట్లు వేయించారు. తిరిగి మొత్తం ఊర్లు మొత్తం ఇలా తిరిగి త్రిబుల్ ఆర్ బాధ్యులు తిరిగి ఓట్లు వేయించుకున్నారు. అప్పుడు నా మీద మొత్తం మా ఎమ్మెల్యే గారు చేసిన నా మీద కోపంతో ఆయన కేసుడు ఆయన గద్దెనెక్కిండు కథం. అరే ఇప్పుడు ఎంత అన్యాయం అయిపోయా. అప్పుడు నీగా కూడా నేను చేంజ్ చేయిస్తా అని చేస్తాను చేయించాం. చేస్తాను ఎట్లా కూడా ఇప్పించాం. ఇక మున్సిపల్ తీర్మానం చేసాం కంపల్సరీ చేంజ్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఆయన చేంజ్ చేస్తాడు కంపల్సరీ చేంజ్ కావాల్సిందే. అక్కడ చేంజ్ ఎందుకైంది ఒక మాట అయిపోయా. అక్కడ చేంజ్ అయింది కదా ఇక్కడ ఎందుకైతే వాళ్ళు అసలు ఏం చేయాలో ఎట్లా చేయాలో తిన్న కూడి పెరిగి పడతలేదు. ఏం చెప్పదలుచుకున్నాము ఎట్లయితే వీళ్ళకు న్యాయం జరుగుతుంది. ఇక గత అయిపోయింది. ఎవరి అవసరాలకు వాళ్ళు తానే అంటే తందాని అయింది కథ. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నావు 2 ముచ్చట్లు త్రిబుల్ ఆర్ బాధితులు. అడిగిన వాళ్ళకేమో 43 కిలోమీటర్లు చేశారు. అడిగిన వాళ్ళకేమో ఏం లేదు. ఆకలిటోనికి అన్నం పెట్టాలి కానీ వాళ్ళు అడగక ముందుకే వాళ్ళకి చేసి అడిగేటోళ్లకు సిగ్గుండాలి. ఈ జిల్లాకు చెందిన R&B మినిస్టరు మాటలు అయితే ఆయన యాదగిరిగుట్ట పొడుగు అంత పొడుగు ఉంటాయి. మరి ఏం చేయడు. మీరు అందరు ఆడవాళ్ళు కూడా అనాలే ఇదేం బాగా పోరాట పటిమ ఉన్న గడ్డ. జిల్లా మంత్రి R&B మినిస్టర్ ఆయన కనసైనలనే అలైన్మెంట్ కానీ అన్నీ జరుగుతాయి. ఎమ్మెల్యే మాటలు చెప్పిండు అబద్ధాలు చెప్తే మీరు కూడా నమ్మిర్రు. ఇవాళ ఏదైనా చేయని బ్రహ్మ విద్యం కాదు. ఏదేమన్నా 43 కిలోమీటర్లు మార్చాల్సిందే. ఈ జిల్లాకు చెందిన మంత్రి R&B మంత్రి చౌటుప్పల్ నుండి రాయగిరి వరకు భువనగిరి పార్లమెంట్ ఏరియాల మొత్తం కూడా 43 కిలోమీటర్ల అవతలి వరకు మారిస్తే ప్రభుత్వానికి కూడా లాభం. రేపు ఆ కాంపెన్సేషన్ కూడా డిస్టెన్స్ పెరిగితే తగ్గుతుంది. ప్రజలకు ప్రజాపాలన అని చెప్పారు. ప్రజాపాలన మీన్స్ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి కానీ ప్రజలనెత్తిన గుదిబండ పెట్టే తీరుగా ప్రవర్తిస్తే ప్రజలందరూ చైతన్యవంతులు అయ్యారు. ఎవరు కూడా గ్రామాలకు వస్తే బట్టలు ఊసిపోయిన దాకా ఈ ప్రజాప్రతినిధులను కొట్టి మీరు సాధించుకోవాలి. మట్టిని నమ్ముకొని మట్టితోని బతికి మట్టితోని పోరాడే రైతుల కోసము మరి ఇక్కడ మన భువనగిరి మాజీ ఎమ్మెల్యే మరి శేఖర్ రెడ్డి మరి అన్న క్యామ మల్లేష్ అన్న కూడా మరి రైతుల కాడికి వచ్చి షెడ్డో పాటో వాళ్ళ బాధ ఏంది వాళ్ళ బాధకు మా మద్దతు ఉంటుంది అన్నట్టుగా మరి ఇలా ఇక్కడికి వచ్చిర్రు. మరి వాళ్ళు కూడా 2 ముచ్చట్లు మాట్లాడిర్రు. చెప్పాలి
ఎట్లయితే మరి రైతులకు మరి న్యాయం జరుగుతుంది మరి రేపు మరి ఇంకా ఏం జరగబోతుంది? ఇప్పుడు అంతకుముందు అయితేనేమో ఏం చేసిండ్లు, ఏం జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ చేసింది అని చెప్పేసి మమ్మల్ని ఓడగొట్టిరి. మరి వీళ్ళు గెలిచిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? ఏం లేదు కదా. ఇప్పుడు రైతులకి ఇప్పుడు అక్కడిక్కడ మార్చింది, ఇక్కడ కూడా మారవచ్చు కదా. రైతులకు అన్యాయం చేస్తే వచ్చింది ఏముందన్న? ఇప్పుడు మీకు తెలుసు బీఆర్ఎస్ గవర్నమెంట్లో రైతులు సంక్షేమ పథకాలు ఉన్నాయంటే ఎక్కడి నుంచి వచ్చినాయన్న? నిజంగా కూడా అందరూ కూడా గుండె మీద చేసుకొని చెప్పాలి. రైతులకు చేసింది దేశంలో మొత్తం కేసీఆర్ వేయాలా? మరి ఏం చేసినారు అంటే చెప్తున్నా, ఒక రైతుల మీద ఇది చేసేసి రైతులను కారణం చూపి మమ్మల్ని ఓడగొట్టిండ్లు. అంత రైతులకు వ్యతిరేక కేసీఆర్ అని చెప్పిండ్లు. ఇలా లాస్ట్కు చూస్తే రైతు వ్యతిరేక విధానాలను ఎవరు అవలంబిస్తున్నారన్న? కాంగ్రెస్ గవర్నమెంటే. ఇలా రైతుల పక్షాన మేము కొట్లాడదామని వస్తే మమ్మల్ని ఆడోళ్ళని చూస్తలేరు, అసలు చేయిలు బట్టి గుంజుతాళ్ళు, పోలీసు వాళ్ళు తీసుకుపోయి లోపడేస్తాళ్ళు. ఏంది ఇది? రాక్షస పాలన అయిపోయింది కాదన్న, చాలా రజాగాళ్ళ పాలన తలపిస్తోంది. రాగిరే మరి ఎట్లా సంగతి? ఏం నడుస్తుంది? ఎట్లా మరి మీ బతికి ఎట్లా, మీ భాగ్యం ఎట్లా? మా బతికే బాధారు లేసిర్రు, రోడ్ మీద వేసిర్రు. మా పరిస్థితి ఏం లేదు. మూడు సంవత్సరాలు అవుతుంది మేము ఇట్లా రోడ్ ఎక్కబట్టి. 3 సంవత్సరాల నుంచి ఇదే కోస. 4 సంవత్సరాలు అవుతుంది. రైతులు అబద్ధం ఆడతారా సార్? రైతులు అబద్ధం ఆడతారా? రైతులు అబద్ధం ఆడారు కదా. మేము రోడ్ల మీద రైతు దొంగలు ఉండరు, రైతు దొంగ ఉండరు. గజ్వేల్ నియోజకవర్గం. ఓహో కేసీరావు మొహం అంతా పుసుకపోయింది. ఆల్రెడీ కాళేశ్వరం నుంచి పెద్ద కాలువ పెట్టి భూములన్నీ పోయినాయి. ఆల్రెడీ ఉన్న గజ్వేల్ చుట్టూ రింగ్ రోడ్ ఒకటి ఆల్రెడీ పడిపోయింది. సొరంగాలు తీసిండు, సొరంగాలు పేలైనాయి. ఐటీ వైల్రు సొరంగాలు పేలైనాయి. ఆ సొరంగాలు జాగా అలాగ అయిపోయింది. మళ్ళా అక్కడ నుంచి పేలైపోయినాయి అని మళ్ళీ ఉత్తర నుంచి తీసిరు. ఇప్పుడు మరొక మండలం గ్రామం చేపడుతుంది. మొత్తం ఉన్న భూములు మొత్తం పోయినాయి. మళ్ళీ ఆడికెళ్ళి తిప్పులారు, మళ్ళీ ఇప్పుడు మా ఊరి మీకెళ్ళి తిప్పులారు వస్తుంది. ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా, ఏ ఎమ్మెల్యేకి మొరబెట్టుకున్నా, ఏ ఎంపీకి మొరబెట్టి బీజేపీ వాళ్ళ దగ్గర తిరిగినాము, టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర తిరిగినాము. కోమారెడ్డి దగ్గరికి అయితే ఉగాది నాడు మబ్బుల 4 గంటలకు పోయినాం. ఆయన లేవక ముందు పోయినాం. గమనికాడ కూర్చున్నాం. పచ్చడి తాగిపిస్తుంది కానీ కొంతమంది వచ్చి నిన్న అతను పచ్చడి లేదని చెప్పిండు. తప్పకుండా ఈ పచ్చడి సాక్షిగా నేను అలైన్మెంట్ మార్పిస్తా. భారతమాల కింద రాజ్యాంగం ప్రకారం ఓఆర్ఆర్కు RRRకు 50-60 కిలోమీటర్ల దూరం ఉండాలట. ఆయనే అన్నాడు. మరి ఇప్పుడు ఈయన ఎంపీగా ఉండి కూడా ఈ రోడ్డు మార్చలేరు. మేము గతంలో ఆల్రెడీ ఒక రెక్క కొట్టేసి మాకు గజ్వేలకు, మళ్ళీ ఉన్న రెక్క కొట్టేస్తే మా పెళ్ళాం పిల్లలు ఎట్లా బతకాలని మేము ఎన్నోసార్లు ఈ 3 సంవత్సరాల కోలే ఎవరి దగ్గర తిరిగినా ఇక దయ్యం దగ్గరికే పోయేది ఉంది. కానీ అన్ని గుళ్ళ దగ్గరికి పోయినాము, అన్ని పార్టీల దగ్గరికి పోయినాము, అందరి దగ్గరికి పోయినాము. ఇక పోతే ఇక మాకు జైలుకే పోయేది ఉంది. ప్రాణం అన్నది భువనగిరి గడ్డ మీద అడుగు పెట్టినావు. ఏమి నడుస్తుంది ఇక్కడ? ఏమి నడిపిస్తున్నావు? మీ ఆంబాయం ఏంది? మీ ఆయాసం ఏంది? అసలు ఏమైతుంది? మాది మొత్తం మేము జాలల్లో, మా వంశం ఎర్రగొల్ల కులం. 70 ఎకరాల కాణం మొత్తం పోతుంది. రింగ్ పెట్టిండు ఆడ, ఏమో రింగ్ అంట. అప్పుడు 5-6 ఏళ్ల కింద పల్లెరామరెడ్డి అని రింగోలు కూడా పైన 3 కోట్లకి ఎకరం ఇస్తారా మీరు? గొల్లోళ్ళు ఎక్కడైనా కొనుక్కోరు రెడ్డి. మేము ఉన్నది నాగలు గీరుకొని గొర్రెనో బర్రెనో ఆదుకూర్చి మేము అమ్ముకొని ఎక్కడ పోవాలి? మా భూములు మాకే వద్దారా నాయన? నీ 3 కోట్లు వద్దు, 6 కోట్లు వద్దు అన్నాం. ఇవాళ ఈయన మరి ఎన్ని ఇస్తాడో, ఏం చేస్తాడో, దొంగతనం వస్తుండు, మార్కులు పెట్టిపోతుండు. మాకు గీ నోటీస్ ఇస్తలేడు. మమ్మల్ని రైతుల విలువ నంపి గీడికి అని చెప్తలేడు. మాకేం చెప్తలేడు. మనం వచ్చే మనుగు వచ్చి పోదామని చూస్తుండు. అదే తెలంగాణనే కథ నడిపిస్తురా? ఎవరన్నా వస్తే ఇక మా సంచోళ్ళు ఎవరయ్యా నువ్వు ఈడబడుతున్నావు అంటే వాళ్ళు తోలిర్రు, మేము వచ్చినాం. పెద్దమ్మ బుడ్డోళ్ళు వచ్చి వాళ్ళు తోలిర్రు, మేము వచ్చినాం. ఆడ తీసుకురా పోమ్మ అయ్య గాని నీ కాలు మొత్తం ఆయన కాలు మొత్తం మన గుంజుక తినవా? మేము ఇవాళ వచ్చిందా నీకు? ఆ పొద్దు నుంచి ఇప్పుడు 5వ తరం 6వ తరం. నేను చిన్న పిల్లనయ్యా, మూటకొచ్చిన నాగలు దుయ్య లేనికి తొత్త సంపాదించుకున్నాం. కన్న కష్టం చేసుకొని మేము సొమ్ము తినలే, దొంగలం దాము. పేరు చాలా పాడతామ్మా. నువ్వు చెప్పామా? మేము పొద్దున్నేసి వ్యవసాయం చేసుకుంటాం. మాకు ఎవరిస్తారు కోటరా? మాకు ఏ వచ్చి ఆసాల కొబ్బరి ఇయ్యలే. మాకు మేము 24 గంటలు అడవిలో ఉంటాం.
మేము కష్టం చేసుకుంటా ఉంటాం. మేము ఆయన ఓటుకు వచ్చి మాకు పైసలు ఇస్తాడు, మాకు కోట్లు ఇస్తాడు, మేము ఎదురు చేసి చూడం. మరి గిట్టట్ అయింది, మరి మంచిగా అనుకుంటే గిట్టట్ అవుతుంది. మంచోడే న్యాయం చేస్తాడని మేము ఓటు వేసాం, కానీ మాకు అన్యాయం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చి మొత్తం మాకు అన్యాయం చేస్తున్నాడు, మాకు ఏ న్యాయం చేస్తలేడు. మేము మమ్మల్ని అడిపాలు చేసిండు, మేము అడిగిన వాళ్ళని తెచ్చి రోడ్డు మీద వేస్తుండు మమ్మల్ని. ఇప్పుడు రోడ్డు మీద బతికైంది మాకు. మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు అయ్యా మాకు. మేము పెళ్ళిళ్ళంటే ఎలా ఉన్న భూమి పోతే మాకు పిల్లలు వరిస్తారు. మేము ఏం చేసి బతకాలి? మాకు జాబులా ఏమన్నా మేము చేసేది ఇది. మాకు న్యాయం చొప్పునిస్తేనే మేము ఇస్తాం, లేకుంటే మేమైతే ఆత్మహత్య చేసుకుంటాం. ఏం పేరు? నేను దారపడతామని సముద్రం అంత మాది అంత కుటుంబం. మా కుటుంబానికి జాలపాతం అంటే ఏం చెయ్యము. ఆయన కోడరేంది, ఆయన పసలేంది, ఆయన ఓవలకి ఇచ్చిండు, ఓడేంది ఇచ్చిండు. తరతరాల వాడ భూమికి ఇయ్యాల మాకు మేము అదే మన్ను తిని మన్ను కక్కుంటా మేము కష్టం చేసి మేము ఈరం చేసుకొని వచ్చిన డొప్ప అచ్చనే ఉంచుకుంటా మేము అప్పులు తీర్పుకుంటా గొర్రు బర్రు మేము కష్టపడి తీర్పుకున్నాం. ఇవాళ నడవంగా మీ దగ్గర లోకం వచ్చి రైతుల ముంచేది ఎక్కడిది? రైతుల ముంచేది ఎక్కడిదయ్యా నువ్వు? మరి ఇంకా కూడా ఒక కోయిలా కనబడుతుంది. మరి ఈ కోయిలా కూడా ముఖాన హౌస్ లేదు. ఏం చెప్పదలుచుకుంటూ గతంలో నాయకులు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళ కడుపులలో ఏం అమ్మాయి ఉంది చెప్పినగా ఏం చెప్పదలుచుకున్నావు? నా పేరు సురేష్ కుమార్. మా ఊరు సామలపల్లె మండల వర్గాలు జిల్లా సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గము. మా జిల్లాల ఇది వరకే కొండపోచమ్మ మల్లన్న సాగరు ఈ ప్రాజెక్టుల పేరిట మళ్ళీ సొరంగాల పేరిట హైటెన్షన్ వైర్ల పేరిట కొండపోచమ్మ కాలువల పేరిట మొత్తం రైతు అభివృద్ధి పేరిట మొత్తం విధ్వంసం చేశారు. కొండపోచమ్మ మల్లన్న సాగర్కి ఇచ్చిన బాధితులు ఎవరైతే ఉన్నారో అక్కడ ముట్రాజ్పల్లి అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో వాళ్ళకు మొత్తం ఏంటి ముంపు ప్రాంతాల్లో ఇల్లులు కట్టించారు. ఇల్లులు కట్టించి టైటానిక్ పడమది ఎప్పుడు మునిపోతుందో తెలియదు. అది మొత్తం మళ్ళీ అది ఏంటంటే మళ్ళీ చుట్టుముట్టు నీళ్ళు రాకుండా చెత్త పోసారు. వాళ్ళ జీవితాలు ఎట్లా అంటే బిచ్చగల జీవితాలు అయిపోయినాయి. వాళ్ళు రోడ్డు మీకు వచ్చి 100 రూపాయలకు 200 రూపాయలకు జీతాలకు అంటే ఇట్లా పోనీకి సిద్ధంగా ఉన్నారు. అంటే రైతుల జీవితాలు మొత్తము బుగ్గిపాలు చేసేటట్టు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మా ఎమ్మెల్యే దగ్గర పోతేనేమో అటు చెక్ పోస్టుల కాడనే ఆపేసి మా ఎమ్మెల్యే కేసీఆర్. మరి రైతులు గజ్వేల్ రైతులు ఇంతమంది కొట్లాడుతున్నారు. వాళ్ళ పక్షాన పోయి దీని ఒక్కరోజైనా మాట్లాడదామంటే ఫామ్ హౌస్లో తినుకుంటా బాగుకుంటా ఎంజాయ్ చేస్తుండే. ఆడ ఫామ్ హౌస్ కాడికి పోదామని దాదాపు ఇప్పుడు 3 సార్లు పోయినాం మేము. ఆ చెక్ పోస్ట్ కాడనే పోలీసు వాళ్ళు హరీష్ రావుతో మాట్లాడుతుండు, కేటీఆర్ వచ్చిండు, ఇవే మాటలు. రైతులను కూడా పట్టించుకునే నాదులే లేడు. ఇక మా ఎంపీ అంటావా రఘునందన్ రావు మాటలు కోటలు దాటుతాయి, చేతులు గడపలు దాటవు. ఎప్పుడైనా ఫోన్ చేస్తే తమ్మి నమస్తే అంటాడు, మళ్ళీ పొద్దున ఫోన్ చేయంటాడు. ఇక ఫోన్ లేవట్టాడు. ఇక అది ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు ఇట్లా ఉన్నారు. ఇక మినిస్టర్ దగ్గరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉగాది రోజు పోయినాం మేము. 4 గంటలకు అందరం రైతులు మా గజ్వేల్ నియోజకవర్గం రైతులు ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులు అందరం కలిసిపోయినాం. పోతే ఉగాది రోజు ఏమన్నాడు, వాళ్ళు దొంగలు, వాళ్ళ లంగలు, వాళ్ళు కాళేశ్వరం ఇంత మింగిరు, అది ఫోన్ ట్యాపింగ్ చేసిరు, వీళ్ళు దొంగలు అని చెప్పుకుంటా ఇది కంపల్సరీ మేము అలైన్మెంట్ చేంజ్ చేస్తాము, ఇది విరుద్ధంగా ఉంది, చట్ట విరుద్ధంగా ఉంది. ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో 40 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి. ఇది 28 కిలోమీటర్లకు వాళ్ళ స్వార్థపూరితంగా ఆయన ఫామ్ హౌస్కి దగ్గర ఉండాలని చెప్పి తెప్పించుకున్నాడు. సో మేము ఈ అలైన్మెంట్ చేంజ్ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఉగాది పండుగ రోజు ఉగాది పండుగ రోజు అందరికి ఇంత పచ్చడి తాపించిండు. మీరు అందరికి మేము ఉప్పిపోయినాం. ఇదిగా నిజమే కదా ఈయన చేస్తుండు కదా అని అనుకున్నాం. మళ్ళీ వచ్చినాక 2-3 రోజులకే అలైన్మెంట్ ఇది ఇదేంది మళ్ళా మాకు సువర్ణ అవకాశము. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఏం పని లేదు. వీళ్ళకు కొండపోచమ్మ మల్లన్న సాగరు కాళేశ్వరము ఇంకా మిగతా అన్ని ప్రాజెక్టులు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ RRR కేసీఆర్ చిత్రపల పడిచిన ప్రాజెక్టు తీసుకొచ్చి వీళ్ళు ముంగడేసుకొని మాకు ఈ అభివృద్ధి పేరిట కాంట్రాక్టులు కమిషన్ల గురించి ఈ ప్రాజెక్టు పట్టుకోరు అంతే. దాదాపు ఇది 4000 ఎకరాల చిల్లలు ఉంటే ఇంకా రేవంత్ రెడ్డి ఇంకా దాన్ని పొడిగించుకుంటా 5000 చిల్లర ఎకరాలు చేసిండు. అంటే దీనిలో పోయేటి మొత్తం చిన్న సన్నకారు రైతులే తప్ప పెద్ద పెద్ద భూస్వాములు జాగాలు ఇవ్వని పోతలేవు. దీనిలో ఎకరము 2 ఎకరాల జాగాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళు పూర్తిగా నాశనం అవుతారు. అంటే రైతులు బిచ్చగలం చేద్దాం అనుకుంటారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మళ్ళీ ఏమంటారు మీకు ఇప్పుడు వాడు గవర్నమెంట్ వాడు వాడ కోకాపేటలో 100 కోట్లకు ఎకరం అనుకుంటాడు. మరి నువ్వు ఇక్కడ మార్కెట్ వాల్యూకి నీకేం నొప్పిరా భయ్? మా పైసలే కదా. అంటే మీరు రిజిస్ట్రేషన్ వాల్యూకి మా RDO ఆఫీస్ పోతే మీ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంటుంది? 3.5 లక్షలు ఉంటుంది. మాది 2 ఎకరాల నుంచి 3 ఎకరాలు 3 కోట్లు నడుస్తుంది ఒక ఎకరం. అయితే వీళ్ళు రిజిస్ట్రేషన్ వాల్యూ 3.5 లక్షలు ఉంటే దాన్ని 3 ఇస్తామంటారు. అందరూ ఏమనుకుంటుంటే అరే మార్కెట్ వాల్యూకి 3 తెలియని వాళ్ళు అనుకుంటారు. 3.5 లక్షలు అంటే
11 లక్షలు అవుతుంది. అంటే 11 లక్షలు ఇచ్చి అంటే ఎక్కడికైతే ఏమిటికైతే అవి ఏం అక్కడికి వస్తాయి? ఇప్పుడు మా తాత నుంచి మా నాయనకు వచ్చింది, మా నాయనకు నుంచి నాకు వచ్చింది భూమి. మేము వారసత్వంగా రైతు ఈ వ్యవసాయమే చేసుకుంటా బతికేటోళ్ళం మేము. వీళ్ళు వచ్చి ఈ గుదిబండి వేసి మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటారు అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. సో మేము అనేది ఒక్కటే, ఈ అలైన్మెంట్ చేంజ్ చేయాలి. లేకుంటే రాష్ట్ర రాజధాని ఢిల్లీలో పంజాబ్ హర్యానా రైతులు ఏ విధంగా అయితే కొట్లాడిరో చట్టాలు రద్దు చేయడానికి మేము కూడా హైదరాబాద్ రైతులందరం కలుపుకొని ముట్టడిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం కేంద్ర మొత్తానికి న్యాయం జరగకపోతే అంతే మరి. ఇక గిది బిడ్డలారా, మొత్తానికైతే భువనగిరి గడ్డ మీద మీ నర్సయ్య తాత అడుగు పెడితే నీ దండం పెడితే మరి బొబ్బిది వలుకుతుంది. రైతన్నల గుండెలకు వెళ్ళి ఆవేశము, ఆక్రోశము, ఆయాసము తన్నుకొని వస్తుంది. ఎంతవరదాకైనా పురస్తే మాకు ఎలక్షన్ల ముందర ఇచ్చిన హామీలు ఏదైతే మా త్రిపురారు బాధితులకు ఇచ్చిన ఏదైతే మాట ఉందో ఆ మాట ప్రకారంగా ఉండకపోతే మాత్రం మా దమ్మేందో మా సత్తా ఏందో చూపిస్తామంటారు. మరి ఇక్కడ చౌటుప్పల్ కానీ, గజ్వేల్ కానీ, భువనగిరి కానీ ఎవరైతే త్రిపురారు బాధితులు ఉన్నారో వాళ్ళు మాత్రం మరి ఇలా దమ్ము చూపిస్తారు. ఇవాళ భువనగిరి కలెక్టరేట్ ముందర చూద్దాం మరి ముందు ఏం జరగబోతుంది. మరి నాయకులు మాట నిలబెట్టుకుంటారా, ఇంకా ఈ రైతన్నల మరి ఇక గుండె ధైర్యం ఇంకా ముందరికి ఉరుకుతుందా, ఏమవుతుందో చూద్దాం. ముందు చూస్తూనే ఉంటుంది. కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, భువనగిరి గడ్డ.